వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను వర్షాకాలంలో వేడిగా వర్షం వస్తున్నప్పుడు ఈ మెత్తటి పకోడీ తింటే ఎంత బాగుంటుందో అలాంటి మెత్తటి పకోడీ రెసిపీ మీకు ఇవాళ నేను చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ బయట వర్షం లోపల చక్కగా వేడిగా వెళ్ళిన మెత్తటి పకోడీ చేసుకుని తింటూ ఉంటే ఆ రుచే వేరండి. ఇలాంటి పకోడీ మీకు ఇవాళ నేను చేసి చూపించబోతున్నాను. మీకు మెత్తని పకోడీ చేసి చూపిస్తున్నానండి. దానికోసం నేను ముందు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 స్పూను వరిపిండి, ఎక్కువ కాదు, 1 స్పూన్ వరిపిండి, కొద్దిగా కరివేపాకు తురుము, కొంచెం ఒక 4-5 కరివేపాకు రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం పచ్చిమిర్చి తురుము, 1 చిటికెడు సోడా, సరిపడగా సాల్ట్ వేద్దాం. ముందర వీటిని ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలండి బాగాను. మనం బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టి పకోడీ కన్నా కొంచెం పల్చగా ఉండాలన్నమాట. ఈ మెత్తని పకోడీకి ఈ శనగపిండి ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. ఇలా ఈ మాత్రం జారుగా కలుపుకోవాలన్నమాట ఈ మెత్తన పకోడీలకి. ఈ పకోడీకి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా పొడుగ్గా తరుక్కోకూడదు, ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దీనికి. ఇప్పుడు దీనికి సరిపడగా ఈ ఉల్లిపాయలని వేద్దాము. ఇలా ఉండాలి, ఇలా కలుపుకోవాలి. బయట వర్షం పడుతూ ఉంటే చక్కగా మెత్తటి పకోడీ వేసుకుని తింటూ పక్కన టీ తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందోనండి. అందుకే ఇవాళ మీకు నేను ఈ మెత్తన పకోడీ చేసి చూపిస్తున్నాను. ఈ ఆనియన్స్ మనకి సరిపడినన్ని కలుపుకోవచ్చు. ఇవి సరిపోతాయి అన్నమాట. ఈ పిండికి ఈ ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పకోడీ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసి చూద్దామండి. హీట్ అయింది. కొంచెం సిమ్లో పెట్టుకుని మనం ఈ పకోడీ వేసుకుందాము. ఇలా వేసుకోవాలండి ఈ పకోడీ. ఇవి మరి కరకరలాడేట్లా తీసేయకూడదు. కొంచెం మెత్తగా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలి. శనగపిండి కూడా కొంచెం జారుగా కలుపుకున్నాం కాబట్టి మనకి పకోడీ మెత్తగా వస్తుందన్నమాట. చక్కగా కొంచెం వేగిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని కలుపుదామండి. అటు ఇటు కూడా మనకి దోరగా వేగాలన్నమాట. రెండు వైపులా కూడా పకోడీ చూడండి చక్కగా ఇలా దోరగా వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన పకోడీలన్నీ కూడా వేసుకున్నాము. ఒక ప్లేట్లో తీసేసుకుని మిగిలిన పకోడీలన్నీ వేసుకున్నాం. వర్షాకాలం స్పెషల్ స్నాక్ మెత్తటి పకోడీ చూసారా ఎంత బాగుందో. ఈ రుచి మీరు తింటేనే కానీ తెలియదండి, అంత అద్భుతంగా ఉంటుంది. కారంగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటుందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.